వేసిన రోడ్లు తోలుకెళ్ళాడండి. అవును. వేసిన కేబుల్స్ తీసేశారండి. కాలువలేస్తే ఆ కాలువల్లో ఉన్నటువంటి కల్వర్టు వంతెనలు తూములు పీక్కెళ్లారండి. ఇయన్నీ చేశారు. కానీ ఇక్కడ జరిగిందేందంటే, ఒక బలవంతుడు బలహీనుడి మీద కర్కశంగా ఇది అతని మీద అటాక్ చేసినప్పుడు, ఆ భగవంతుని దిక్కంటానికి ఆ దుర్గమ్మ తల్లి చల్లని చూపులు అమరావతి మీద ఉన్నాయండి. హ్మ్. నేనెందుకు చెబుతున్నానంటే, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమోషనల్స్ ఉంది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు కావచ్చు, ఆ ప్రాంతానికి చాలా చరిత్ర కలిగినటువంటి ప్రాంతం అండి. ఆ గౌతమ బుద్ధుడు నడియాడిన ప్రాంతం, అన్నపూర్ణగా పేరొందిన ప్రాంతం. అలాగే అమరావతి అనంగాల్నే మనకు ధాన్యం. అక్కడ ఉండేటువంటి రైతులు ఎప్పుడు కూడా 3 పంటలతో బ్రహ్మాండంగా ఉండేవాళ్ళండి. మరి ఇటువంటి సందర్భంలో రైతులు అనుభవించింది మనం ఏదో మాటల్లో 2, 3 మాటల్లో చెప్పుకోవచ్చు. ఆ ఆవేదన వాళ్ళు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకటే విజన్ 2020తో ఆ రోజు హైదరాబాద్ ని ఏ విధంగా తయారు చేశారో మనందరికీ తెలుసు. అప్పుడు విజన్ 2020 తీసుకొచ్చే చంద్రబాబు గారిని చూసి నవ్వేవాళ్ళు. చంద్రబాబు గారు దేశ విదేశాలకి ఐటీ నిపుణులు తీసుకొచ్చేవాళ్ళు. అదే విధంగా ఐటీ కంపెనీ అధినేతలు తీసుకొచ్చేవాళ్ళు. బిల్గేట్స్ లాంటి వ్యక్తులను అక్కడ తీసుకొచ్చేవాళ్ళు. వాళ్ళతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఆయన అహర్నిశలు కష్టపడ్డారు. విజన్ 2020లో భాగంగానే చాలా మంది చదువుకునేటువంటి పిల్లలు ఐటీ విద్య వైపు మళ్ళారు. ఇప్పుడు మీరు చూడండి, భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఐటీ విద్యను అభ్యసించే వాళ్ళు ఎక్కువ. విదేశాల్లో కూడా ఉద్యోగాలు చేసే వాళ్ళు ఎక్కువ. ఎక్కడైనా కానీ ఒక 10 మంది ఉంటే వాళ్ళలో ఒక ఇద్దరు తెలుగు వాళ్ళు ఉంటారు. ఆ ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని ఖచ్చితంగా చెప్పుకోవాలి.